కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కోర్టు కేసులతో ఆగిన 30,000 ఉద్యోగాలను ఈ రోజు ఇచ్చిన రేవంత్ ఆ ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేది తాము కాదన్న కేటీఆర్ ఖమ్మం, నల్గొండ మానవ బాంబులే కూలదోస్తా అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని అడిగితే ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కామ్, కాళేశ్వరం అంటూ కాలయాపన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తావి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా. దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంక8 నెలలే ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవడు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో సంవత్సరంలో. దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు, అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు. 5 ఏళ్ళుండో మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొడుతుంది, మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందే వాళ్ళు ఎండ్రికాయలు లెక్క, ఒకడు ఎగురుతుంటూ ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు. నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకో. నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీ అన్న వచ్చేయి, 2 లక్షల ఉద్యోగాలన్న వచ్చేయి. ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది. అసలు పని మాత్రం చేసింది ఏమి లేదు. పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ధామ్గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ళ లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగు తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో. కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంటు నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి. దాంతోనే జ్ఞానేశ్వరన్న గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసిండ్రు. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు. కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు. సైలెంట్గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరపున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకొస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం. రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చాతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం